మొన్న మా పెళ్లి రోజుకి మా ఆయన నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా? తను నా కోసం సెలెక్ట్ చేసినంత సులువుగా నేను తన కోసం ఏ గిఫ్ట్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆప్షన్సే తక్కువ కదా! అదే ప్యాంటు, షర్టు లేదా వాచ్, వాలెట్. ఇంకా వాటిల్లో రేట్లు పెంచాలే తప్ప రకాలు మాత్రం పెరగవు. అదే మన అమ్మాయిలకనుకోండి, కొనిపెట్టడానికి కాదేది అనర్హం అన్నట్టు కళ్ళ కాటిక దగ్గర నుంచి కట్టుకునే చీర దాకా కనిపించినవన్నీ గిఫ్ట్‌లే. అలా నేను తన కోసం ఏది తీసుకోలేదన్న ఆలోచన ఒకవైపు అయితే, మరోపక్క ఆ గిల్ట్‌ని ఇంకా రెట్టించేట్టు ఆ సెలక్షన్ ఎంత బావుంటుందో! అది బ్యాగ్ అయినా, బ్రేస్లెట్ అయినా, వాచ్ అయినా, గొలుసైనా, చిన్న కమ్మలైనా సరే ప్రతీదీ యునీక్‌గా ఉంటది. చెప్పడానికి అహం అడ్డొస్తున్నా ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మన అమ్మాయిలకి ఆడపిల్లల సెలక్షన్ కన్నా మన మగవాళ్ళ సెలక్షనే ఎక్కువ నచ్చుతుంది. నిజానికి ఎక్కువ బావుంటుంది. ఈ స్టేట్మెంట్‌ని వ్యతిరేకించేవారు ఎవరైనా ఉన్నారా? నేనైతే చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూశాను. పెళ్ళైన తర్వాత మా వారిని చూశాను. అంతెందుకు అప్పుడప్పుడు అత్తయ్య నోటి నుంచి కూడా విన్నాను. మీ మావయ్య సెలక్షన్ చాలా బావుంటుందమ్మా అని. నాకిప్పటికీ గుర్తు. నా 8థ్ క్లాస్‌లో నాన్నగారు చెన్నై నాయుడు హాల్ నుంచి నా కోసం తెచ్చిన ఒక డీడీఎల్ డ్రెస్ మా కాలనీలో, మా స్కూల్‌లో ఎంత ఫేమస్ అయిపోయిందంటే దానికి నాన్నగారి సెలక్షన్ అన్న మార్క్ పడిపోయింది. అలాగే మా ఆయన సెలక్షన్. కొనేటప్పుడు చాలా సింపుల్‌గా అన్నట్టు అనిపిస్తాయి. కానీ చాలా యూనిక్‌గా ఉంటాయి. నాకన్నా ఎక్కువగా చూసిన వాళ్ళు వాటిని గుర్తించి మెచ్చుకుంటూ ఉంటే అప్పుడు వాటి గొప్పతనం అర్థమయ్యేది. పోనీ మనలా 100 రకాల ఆలోచనలు మైండ్‌లో పెట్టుకుని, 10 రకాలు ఎదురుగుండా పెట్టుకుని, పొలోమని గంటలు గంటలు సెలక్షన్ చేస్తారా అంటే, చిటుక్కుమని ఆ కంటికి నచ్చిందా ఈ చేత్తో పేమెంట్ చేశాం అన్నట్టుంటారు. ఆశ్చర్యంగా ఉంటుంది కదా! ఆ టాలెంట్ మాత్రం ఆడవాళ్ళకి అస్సలు లేదు. ఓ ఆడపిల్లగా నేనే ఒప్పుకుంటున్నా. సరే మీరు చెప్పండి. ఆడపిల్లలైతే మీ ఇంట్లో మీకోసం గిఫ్ట్‌లు తెచ్చే మగవాళ్ళెవరు? కన్నవాడా? తోడబుట్టినవాడా? కట్టుకున్నవాడా? కడుపున పుట్టినవాడా? కామెంట్ చేయండి. అలాగే మగవాళ్ళైతే మీరు రీసెంట్‌గా ఎవరి కోసం గిఫ్ట్ తెచ్చారు? కామెంట్స్‌లో పంచుకోండి.